వెన్నెల కృష్ణ కృష్ణ కలిసినారు. అవునే శ్రవణ్ గారు బక్కనేంటారు. ఏ శ్రవణ్ గారిని పక్కన పెట్టవే, ఆ సైడ్ హీరో. పాపం మా కృష్ణ గారు ఎందుకు ఆ అమ్మాయిని మోసం చేసిన అనే చిన్న అసంతృప్తి ఆ కన్ఫ్యూజన్ లో ఉండనే. హలో కృష్ణ. వెన్నెల, నేను నీకు విషయం చెప్పాలి. వెన్నెల, నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేనే ముందు చెప్పాలి నీకు. ఓకే బాబా, అయితే ఇలా కాదు, ఈవినింగ్ కలిసి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్. మరి ఈ ఫ్రెండ్స్ నా బట్టలు వేస్తారు. హలో, ఐ లైక్ యూ వెరీ మచ్. स्वीटी 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 तेरा प्यार जानी दो, स्वीटी 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 तेरा प्यार जानी दो, स्वीटी 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 तेरा प्यार जानी दो, स्वीटी 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 కృష్ణ ఇక్కడ ఇప్పుడే లోపలికి వెళ్ళాడు. వెన్నెల, నువ్వేంటి ఇక్కడ? అదే నేను అడుగుతున్నాను, నువ్వేంటి ఇక్కడ మా ఫాదర్ తో? అది అయినా మా ఫాదర్ నీకెలా తెలుసు? అంటే వెన్నెల, అది మా ఫాదర్ దగ్గర డబ్బులు తీసుకుని నా క్లోజ్ అయ్యావా? వెన్నెల, నేను ఒక విషయం చెప్పాలి వెన్నెల. అంతేకాని నా మీద ఏ ఫీలింగ్స్ లేవన్నమాట. అది కాదు వెన్నెల, ఒక్కసారి నేను చెప్పేది విను. You cheated me. No వెన్నెల, I need to explain this to you. How did you do this? Just because of money? I hate you. అరే ఐ లవ్ యూ చెప్పుకుంటారు అనుకుంటే ఇట్లా జరిగింది ఏంది? ఎట్లుంది కాక ఎప్పుడాగా? ఏ యావరేజ్ ఉంది. ఓ సంబరోడకు ఎప్పుడెప్పుడు అయిపోతుంది అన్నట్టునే ఫస్ట్ అప్ అంతా. ఏ ఓకో, అసలు ఇప్పుడు ఉంటది, సూపర్ ఉంటది. కొత్త కొత్త క్యారెక్టర్లు వస్తాయి. లొల్లి లొల్లి ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. నీ కథలో ఒక కొత్త క్యారెక్టర్ క్రియేట్ చేయనా? నా కథలో నువ్వెంత క్యారెక్టర్ క్రియేట్ చేస్తావు? అరే చేస్తావా, చూస్తావా? చూస్తా చల్. ఇప్పుడు చూడు, కొత్త క్యారెక్టర్ చేసా. తిరిగి మైండ్ బ్లాక్ అయి, రెడ్ అయి, వైన్ అయి, విస్క్ అయి, సోడా. ఏ బడేరా, నీ నెరేషన్ తగలయ్యా. బయట నెరేషన్, లోపల సఫికేషన్. ఐ కెనాట్ బేర్ ఇట్. మీరేంటి సార్ ఇక్కడ? నథింగ్ మా, స్మాల్ బ్లైండ్ డేట్. ఏ డేటింగ్లు బీటింగ్లు అని తర్వాత ముందు నీ కథ చెప్పు. ఐఎమ్ సారీ బ్రో, గంట 10 నిమిషాల నుంచి బ్యాగ్ లో ఉన్నాను. కాస్త గాలి పిలుచుకునే అర్హత కూడా లేదా ఏంటి బ్రో? థ్యాంక్ యూ. కూర్చో. కూర్చోవాలి సార్. బ్రేక్ చెప్పాలా? నీ ఇష్టం. ఇంటర్వ్యూ ఇక్కడ కూర్చో, నా స్టోరీ చెప్తాను. సినిమా ప్రేక్షక దేవుళ్ళు అందరూ తెలియజేది ఏమనగా, ప్రజలారా ప్రతిసారి పొద్దుంచాలి మా గురించి మీరు వెయిట్ చేస్తారు, కానీ ఈసారి చిన్న చేంజ్. అరే ఈసారి మీకోసం మేము వెయిట్ చేస్తాం. అంటే నాలాంటి ఆర్టిస్టులు, నేను ఆర్టిస్ట్ ఏంటి అంటే ఆర్టిస్టులు వెయిట్ చేస్తారు. 10 నిమిషాలే టైం ఇచ్చిన వెన్నెల కిషోర్, మీరు వెళ్ళి దయచేసి తొందరగా వెళ్ళి చిన్నపిల్లలందరూ పాస్ చేపించి, అంటే తినేటోళ్ళు తాగేటోళ్ళు మీ ఇష్టం, మీ డబ్బులు, మా సంబంధం లేదు. తొందరగా వస్తే మరి సెకండ్ హాఫ్ ఏం తీసుకున్నా చూద్దాం. పో తొందరగా వేరే పోయి, మేము వెయిట్ చేస్తాం. పో. అరే పోవా పెద్ద మనిషి, అబ్బా వేరా పో. పో అమ్మ, వేరా పో, తొందరగా వేరా పో. అసలు ఏంటి సార్ ఇది? అసలు ఇన్నాళ్ళు మీకు మీ అమ్మాయి మధ్యలో మాట్లాడుకోవడానికి కారణం నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇదంతా నీకు అర్థం కావాలంటే నీకు నా గురించి తెలియాలి. పేదరికంలో పుట్టిన నేను పెద్ద కుటుంబంలో పుట్టిన జానకి ప్రేమించుకున్నాం. తను నా కోసం తన ఆస్తిని, తన వాళ్ళని